హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ డ్రెస్ అనేది నేను కుట్టిన తర్వాత చెప్పాను కదండి. ఈ డ్రెస్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా చాలా ఉంది కుట్టేది. వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది అనేసి అయితే కనుక ఈ వీడియోలో చూపించలేదు, ఇంకో వీడియో చేసి పెడతాను అనేసి. ఇంకా ఈరోజు అయితే ఇంకా అనేది అయితే కనుక చూద్దాము డ్రెస్కి ఏమేమి కుట్టాలి అనేది. చూడండి, ఇలా అనేది క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. క్రాస్గా వచ్చేటట్టు అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగనే అనేది ఇంకొన్ని కట్ చేసుకోవాలి. ఒకటే సైజ్ వచ్చేటట్టు ఫస్ట్ అనేది ఒకటి కట్ చేసుకోండి. తర్వాత అనేది ఆ క్లాత్ పెట్టేసి అన్నీ సేమ్ అలాగనే క్రాస్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇందాక మీకు డ్రెస్ చూపించాను కదండి, అది అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది ఫుల్ వీడియో చేసి ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూడని వారు ఎవరన్నా ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకే అయితే అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ అనేది మనం పట్టు క్లాత్ మీద అనేది పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది కుట్టేసుకోవాలి. ఒకవైపు అనేది ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను చూడండి, అటువైపు కట్ చేసుకొని ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని దాట్లు అనేది పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసుకొని అనేది పైన నుంచి అనేది ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలానే మనకు ఎన్ని అవసరం పడుతుందో అన్ని అనేది కుట్టుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు పట్టుదే పెట్టేసి కుట్టాం కదండి, ఇంకా సేమ్ అలాగనే మనము ఇంకా పట్టు లేకుండా ఉంటుంది చూడండి, పైన వస్తుంది కదా క్లాత్, చీర క్లాత్, ఆ క్లాత్ మీద కూడా సేమ్ ఇది ఎలా పెట్టామో అలాగనే పెట్టి కుట్టేసి ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా మనం కట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా చూడండి, కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇవి ఎన్ని కావాలో అన్ని కుట్టుకోవాల్సింది ఉంటుంది. ఎన్ని కావాలనో అంటే ఇంకా మనకు వచ్చేసి పట్టు ఉంటుంది కదండి, అవే అనేది ఎక్కువగా పడతాయి మనకు. ఇది పట్టు లేనిది కాకుండా పట్టు లేనిది ఒకటి అయితే పట్టు అయితే రెండు కావాల్సింది ఉంటుంది. ఇంకా మనం థ్రెడ్ తీసేసుకొని, నేనైతే థ్రెడ్ అయితే 1 మీటర్ ఉందండి. ఈ థ్రెడ్ తీసేసుకొని చివరన అనేది ముడి వేసుకున్నామంటే జారిపోకుండా ఉంటుంది. దాన్ని అనేది ముడి వేసేసుకొని ఇలా మడుచుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది వస్తుంది. ఇంక ఇలాగనే అనేది దీన్ని కూడా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి. ముందుగా అనేది సైజు అనేది చూసుకోవాలి. మనం ఇలా పెడితే ఎంతవరకు వస్తుందో చూసుకొని చెక్ చేసుకొని అక్కడ నుంచి అనేది మడుచుకొని పెట్టేసి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది కూడా కిందికి అనేది ఇలా లాగేసేసుకోవడమే. ఇలాగనే అనేది మనం ఇంకొకటి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ అనేది పట్టు వేసేసుకున్నాము, తర్వాత క్లాత్ వేసుకున్నాము, మళ్ళీ పట్టే వేసుకోవాలండి. ఇలా అనేది 2 చేసేసుకొని దీన్ని అనేది చూడండి ఇలా సమానంగా పెట్టేసి అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చివరన కూడా సేమ్ ముడి అనేది వేసుకోవాలి. ముడి వేసుకోకుంటే అది చీలికలుగా అవుతుంది. మనం కుట్టినా కూడా అది చీలికలుగా అయి జారి అనేది వస్తుంది. ఇప్పుడు అనేది దీన్ని బ్యాక్ నెక్ ఉంటుంది కదండి, బ్యాక్ నెక్ అనేది జాయింట్ వేసేసుకోవాలి. 2 ఇంచులు అనేది కిందికి పెట్టేసుకొని జాయింట్ వేసేసుకున్నామంటే ఇలా పిల్లలకు భుజాలు జారకుండా ఉంటుంది. పొడుగు చేతులు కదండి, జారుతాయి. ఇంకా లేకున్నా వెనక మామూలుగా స్టైల్గా అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అది అట్లా కుట్టేసాం కదా, దాన్ని అనేది అట్లా కుట్టిన తర్వాత డ్రెస్ అనేది పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు నడుము బెల్ట్ కావాలండి. బెల్ట్ కోసం అయితే 20 ఇంచుల ఎడల్పుతో అనేది మనం అయితే అనేది క్లాత్ అనేది తీసుకున్నామండి. 20 ఇంచుల ఎడల్పుతో లైనింగ్ క్లాత్, పట్టు క్లాత్, అలాగనే 3.5 ఇంచుల ఎడల్పుతో అనేది తీసేసుకున్నాము. ఇది వచ్చేసి క్యాన్వాస్ అండి. క్యాన్వాస్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకే క్యాన్వాస్ కూడా సేమ్ అంతే తీసుకున్నాను. దాన్ని అనేది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 మడుచుకొని ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు అనేది ఒకదాని తర్వాత ఒకటి అనేది ఒకటి మీద ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ అనేది అసలైన క్లాత్, లైనింగ్ క్లాత్, తర్వాత క్యాన్వాస్ పెట్టేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ పెట్టేసుకున్న తర్వాత క్యాన్వాస్ మీద నుంచి అనేది కుట్టుకుంటూ రావాలి. ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది చిన్న కుట్టు పెట్టేసుకొని చూసుకుంటా కరెక్ట్గా రావాలి మనకు. అంటే స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలండి. స్ట్రైట్గా కుట్టుకుంటూ వస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇంకా అందుకోసం అనేసి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సూది దింపేసి పాదం పైకి ఎత్తేసి మూల అనేది కరెక్ట్గా తిప్పుకోవాలి. మూల తిప్పుకునే ముందు మళ్ళీ అనేది 1 మీటర్ అనేది నేను థ్రెడ్ తీసుకున్నాను. మీటర్లో 1/2 మీటర్ తీసేసి కట్ చేశానండి. మీటర్ను కట్ చేస్తే 1/2 మీటర్ వస్తుంది. 1/2 మీటర్ను తీసుకొని ముడి వేసి ఇలా అనేది పక్కకు పెట్టేసి కుట్టు వేసేసుకోవాలండి.
ఇంకా చూడండి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇంకా కుట్టు వేసేసుకున్న తర్వాత మూలలు అనేది కరెక్ట్గా ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఇటువైపు కూడా సేమ్ అలాగనే అనేది కుట్టుకుంటూ రావాలి. మనకు ఎక్కడన్నా మనకు పక్కకు జరిగింది అంటే కనుక కుట్టు అనేది మనకు చూడడానికి ఒకవేళ ఎత్తులు తగ్గులు వచ్చినట్టు గలీజ్గా కనిపిస్తుంది. అందుకని స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం దూరం అనేది కుట్టు వేయలేదు నేను. అక్కడ నుంచి మనము తిప్పేసుకోవడానికి వీలుగా ఉంటుందని అక్కడికి అనేది కొంచెం గ్యాప్ అనేది వదిలేసానండి కుట్టు వేయకుండా. ఇంకా తర్వాత మనము ఇందాక థ్రెడ్ ఎట్లా వేసేసామో దీనికి కూడా అలాగనే థ్రెడ్ పెట్టేసి కుట్టు అనేది మూలలు తిప్పేసుకోవాలి. మూలలు తిప్పేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ కట్ చేసేసి దాట్లు అనేది పెట్టేసుకోవాలి. మొత్తము అనేది దాట్లు పెట్టేసుకుంటే మనకు నీట్గా అనేది మూలలు అనేది తిరుగుతాయి. అందుకోసం అనేది దాట్లు పెట్టేసుకోవాలి. ఇలా అనేది దాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం అనేది దీన్ని పట్టి లాగేసామంటే వచ్చేస్తుందండి. మనము థ్రెడ్ పెట్టేసాం కదా లోపల, ఆ థ్రెడ్ పట్టుకొని మనము కొంచెం గ్యాప్ వదిలిన దగ్గర నుంచి లాగేసుకోవాలి. ఇలా అనేది లాగినామంటే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఇలా అలా లాగేసామంటే వచ్చేసింది చూడండి. ఇటు పక్కది కూడా అలాగనే అనేది లాగేసేయాలి. థ్రెడ్ పట్టుకొని లాగేసామంటే అదే వచ్చేస్తుంది. ఇంకా మనకైతే ఇంకా నీట్గా ఉంటుందండి. ఇది అయితే ఇంకా మనకు బెల్ట్ కూడా నేను చిన్న ఇది ఉంటుంది కదండి పట్టు, అటువైపు క్లాత్ అనేది తీసుకున్నాను. బెల్ట్కి కూడా పెద్ద క్లాత్ అయితే కనుక మనకు అంతగా అనేది కనిపించదు. అందుకోసం అనేసి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. చూడండి దీన్ని అనేది లాగేస్తానే వచ్చేసింది. ఇలా లాగిన తర్వాత దీనికి అనేది మూలలన్నీ కరెక్ట్గా అన్న తర్వాత పైన నుంచి కుట్టు వేసేసుకోవడమే. ఇది ఎలా ఉందో సేమ్ అలాగనే లైనింగ్ క్లాత్ ఎక్కడే కానీ పైకి కనిపించకుండా ఇలాగనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ అలాగనే మనము కుట్టుకోవాలి. చూడండి ఇలా కుట్టేసుకుంటే కనుక మనకు సరిపోతుంది. ఇప్పుడు అనేది దీన్ని పక్కన పెట్టేసుకొని మనమైతే ఇంకా చూడండి మళ్ళీ చీరను అయితే తీసేసుకున్నాము. ఇందులో నుంచి మనము కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి డిజైన్ వేసుకోవడానికి. ఈ క్లాత్ అనేది చూడండి చిన్న పట్టు వచ్చింది చూడండి, ఇటువైపు అనేది చిన్న పట్టుకెళ్ళి అనేది నేను కట్ చేస్తూ ఉన్నాను. ఈ పట్టు అనేది కెళ్ళి నుంచి ఒక 10 ఇంచుల పొడవుతో ఎడల్పుతో అనేది తీసుకున్నానండి. పొడవు వచ్చేసి ఎంత తీసుకోవాలి అంటే కనుక మనం డ్రెస్ అనేది పెద్ద పట్టు పెట్టి కుట్టేసాం కదండి, భుజం మీద నుంచి పెద్ద పట్టు దగ్గరికి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అనేది తీసుకోవాలి. నేను ఇట్లా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక పిల్లలు కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు కాబట్టి ఇంతే తీసుకోండి అనేది ఇంకా ఏం చెప్పట్లేదు. అందుకోసమే భుజం మీద నుంచి పట్టు దగ్గరికి ఎంత పొడవు ఉందో ఒకసారి కొలుసుకొని అక్కడి నుంచి అనేది తీసుకోండి. మీరు పిల్లల్ని కొలసవసరం లేదండి. మామూలుగా షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ కుట్టిన డ్రెస్సును చూసారంటే కనుక అప్పటికైనా కూడా మనకు కరెక్ట్గా అనేది అర్థమవుతుంది. ఇలాగనేది నేను 10 ఇంచుల ఎడల్పుతో అనేది క్లాత్ అనేది కొలిచి అనేది తీసేసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఒకసారి మనకు పట్టు ఎంత ఉందో అంత మైని మడత పెట్టడానికి అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎలా మడత పెట్టాలి అని కూడా. ఇంకా దీంతో అయితే కనుక మనము ఇప్పుడైతే కనుక ఎలా కుట్టాలో చూద్దాము. ఇప్పుడు అనేది చూడండి క్లాత్ అనేది తీసుకొని ఇక్కడ అనేది అయితే కనుక చూడండి ఇదైతే కనుక ఇంత అయితే కనుక ఉంది. నేనైతే కనుక 10 ఇంచుల ఎడల్పు అన్నాను కదండి, ఇది మనం కుట్టంగా అయితే కనుక 10 ఇంచుల ఎడల్పు అయితే వస్తుందండి. ఇలా మడిచి అనేది అయితే కనుక కుట్టుకోవాలి కాబట్టి 11.5 12 ఇంచులు అయితే కనుక తీసుకున్నాను. కుట్టంగా అయితే కనుక 10 ఇంచులు వచ్చిందండి. ఇలాగ చివరన అనేది మడుచుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపు చివరన అటువైపు చివరన కూడా అనేది కుట్టు అనేది మడిచి వేసేసుకోవాలి. కుట్టు మడిచి వేసుకున్న తర్వాత పట్టు ఎంత ఉందో అంతవరకు అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మడత పెట్టేసుకోవాలండి. ఈ మడత అనేది నీట్గా రావాలండి. చూడండి ఇలా అనేది మడత పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది మీరు స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవచ్చు, లేదా ఏమన్నా కానీ సూదులు పెట్టేసి ఐరన్ చేసినా సరిపోతుంది. నేనైతే కనుక గుండు సూదులు పెట్టేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసామంటే ఇంకా అది ఇంకా అలాగే అతుక్కొని ఉంటుంది బెల్ట్ టైప్లో. అలా కాకుండా ఇంక ఇలా అయితే కనుక మొత్తం గుండు సూదులు వేసేసి 2 సమానంగా అనేది ఇలా పెట్టి అనేది చూసుకోవాలి. ఇలా పెట్టి చూసుకున్న తర్వాత ఇక్కడికి అనేది మనకు సగం కదా, ఇక్కడ అనేది మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది, పక్కకు జరగకుండా ఉంటుంది. ఇంకా చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవడమే. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకైతే కనుక రెడీ అయిపోయింది. పెద్ద పనేమి ఉండదండి. ఏమంటే కనుక మనకు దాన్ని ఎలా కుట్టుకోవాలనేది తెలిసి ఉండాలి. ఇంకా చూడండి నేనైతే బయటికి పోయి ఈ పూసలు అయితే తెచ్చేసాను. ఈ పూసలు అయితే 10కి 2 పూసలు ఇచ్చారండి. ఇంకా ఈ
10కి 5 పూసలు ఇచ్చాడండి. ఈ 10కి 5 పూసలు అనేసి ఇవి వచ్చేసి తీసుకొచ్చాను. ఒక 16 పూసలు అయితే తెచ్చానండి. 16 పూసలతో అయితే కనుక నేను ఈ హ్యాండ్స్ కుడదామని తెచ్చాను. ఇవి హ్యాండ్స్ కోసం అని అయితే కనుక మనకు కింద మనం అయితే కనుక బఫ్ టైప్లో పెట్టాం కదండి హ్యాండ్స్, ఈ మధ్య వచ్చే కొత్త డిజైన్స్. ఆ హ్యాండ్స్కి అనేది ఇలా పూసలు కుట్టామంటే కనుక భలే అనిపిస్తుందండి. ఇంకా చూడండి ఇక్కడ అనేది సూదికి 2 పొరలు దారం ఎక్కించేసుకోండి. దారం ఎక్కించేసుకొని ఇంకా తర్వాత అనేది ఇలా అనేది కుట్టుకోవాలి. దీనికి ఆల్రెడీ మనకు కుట్టుకోవడానికి వీలుగానే ఉన్నాయి ఈ పూసలు అయితే కనుక. దీన్ని ఇలా ఎక్కించేసుకొని ఫస్ట్ ఒకసారి అనేది మనము ఇలా కుట్టేసిన తర్వాత ఒకసారి సూదితో ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ అనేది పూసను పెట్టేసి అనేది కుట్టేసుకోవాలి. ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా అనేది కుట్టుకోవాలి. పూస ఎంత వరకు కూడా కిందికి ఏలబడేటట్టు చూసుకోవాలి. కుట్టు కూడా బయటికి మనకు ఎక్కువగా కనిపించకుండా అనేది కుట్టుకోవాలి. ఇంకా చూడండి మొత్తానికి అయితే కనుక మొత్తం అనేది నేనైతే కుట్టేశాను. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత పూసలు కూడా అనేది కుట్టేశానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ మొత్తాన్ని అయితే కనుక ఐరన్ అయితే చేస్తున్నాను. ఇంకా కుట్టే పని అయితే ఏం లేదండి. డ్రెస్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇవి అనేది ఎందుకు ఐరన్ చేస్తున్నాను అంటే పట్టుది కదండి. ఇదంతా నీట్గా అనేది మనం కుచ్చులు మట్టుకు కానీ హ్యాండ్స్ కానీ కరెక్ట్గా రావాలంటే మనం ఐరన్ చేసుకోవాలి. అందుకోసం అనేది నీట్గా అనేది పెట్టేసి అయితే కనుక ఐరన్ చేస్తున్నాను. ఎటు పక్క కటుపక్క వచ్చేటట్టు అనేది నీట్గా ఐరన్ చేసుకోవాలండి. చూడండి ఇలాగ అనేది నీట్గా అనేది మనం హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటా హ్యాండ్స్ అనేది ఐరన్ చేసుకోవాలి. ఇంకా మనకు అనేది అయితే కనుక ఇదంతా అనేది రావాలి. మనకు కుచ్చు ఉంటుంది కదండి. ఈ కుచ్చులు అనేది కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేసి మనం పెట్టిన కుచ్చులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి అయితే కనుక చూసుకొని అనేది ఐరన్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇట్లా అయితే కనుక నీట్గా అనేది ఐరన్ చేస్తున్నాను. క్లాత్ అనేది బాగా మందంగా ఉందండి. చీర కూడా చాలా బరువు ఉన్నది. ఇంకా అందుకోసమే సామాన్యంగా అయితే అనగట్లేదు. నేను చాలా మటుకు అనేది బాగా వచ్చేటట్టు అనేది టైం తీసుకొని అనేది దీనిలో అనేది బాగా ఐరన్ చేస్తున్నాను. డ్రెస్ మొత్తాన్ని అయితే కనుక ఐరన్ చేశాను. ఇంత మటుకు అయితే కనుక అణిగిపోయిందండి ఈ డ్రెస్సు. ఇంకా అంత మించి ఎక్కువ అనగట్లేదు. ఇంకా అందుకోసం అంతవరకు చేసి దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా నడుం బెల్ట్ ఉంది కదండి. ఆ బెల్ట్ను కూడా అనేది ఐరన్ చేయాలి. ఈ బెల్ట్ను కూడా నీట్గా అనేది ఇలా అనేది ఐరన్ చేసేసుకోవాలి. ఈ బెల్ట్ను కూడా ఐరన్ చేసుకున్నామంటే మనకు అనేది నీట్గా వస్తుంది. దీన్ని కూడా అనేది ఐరన్ చేసేసుకోవాలి. దీన్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఇదైతే కనుక ఇలా కట్టుకోవడానికి వస్తుంది. ముందుగా అనేది మనము దీనికి నాడలు ఉన్నాయి కదండి. ఇవి దీనిలో అనేది ముడి వేసేసుకోవాలి. దీనిలో ముడి వేసేసుకున్న తర్వాత దీనిపైన అనేది బెల్ట్ అనేది ఇలా అయితే కనుక వస్తుంది. మీకు చూపించడానికి అయితే కనుక నేను ఐరన్ చేసేటప్పుడు అనేది ఇలాగ అనేది కడుతున్నాను. ఇంకా పైన అయితే కనుక ఇది అయితే కనుక ఇలా వస్తుంది. ఇంకా ఇప్పుడు అయితే కనుక దీనికి మనకు చున్నీ అయితే కావాలి. ఇంకా చున్నీని అయితే కనుక ఐరన్ చేయాలండి. చున్నీని అయితే కనుక చూడండి ఇలాగనేది నీట్గా అనేది ఐరన్ చేయాలి. ఇలా ఐరన్ చేసిన తర్వాత అణిగిపోతుంది కదండి. మడతలు ఎలా ఉన్నట్టు అలాగే ఉంటాయి. అప్పుడు అనేది దానికి ఉన్న పిన్నులు ఉంటాయి కదా, ఆ పిన్నులు తీసేస్తే సరిపోతుంది. లేకుంటే పిల్లలు వేసుకున్నప్పుడు పిన్నులు తీసేసినామంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో అనేది. మనం పిన్నులు లేకుంటే కనుక ఒకవైపు ఎత్తులు తగ్గులు రావడము అలా అయితే అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కనుక ఇలా అయితే కనుక పిన్నులు అయితే పెట్టేయాలి. ఇంకా ఇప్పుడు అయితే కనుక చూడండి ఈ బెల్ట్లో నుంచి అయితే కనుక చున్నీ అయితే రావాలి. ఇంకా మొత్తానికి అయితే కనుక మన డ్రెస్ అయితే కనుక ఇలా అయితే కనుక సెట్ చేశానండి. కానీ ఇది వేసుకున్నప్పుడు అయితే కనుక మా పాప భలే అనిపించిందండి. ఇంకా అయితే కనుక ఈ డ్రెస్ కూడా చాలా అంటే కనుక చాలా బాగా వచ్చేసింది. కలర్ కానీ ఇది కానీ. ఇంకొక మనం ఫస్ట్ నాడలు అయితే కుట్టి పక్కన పెట్టేసాం కదండి. ఆ నాడలు అయితే కనుక ఇవ్వండి. ఇంకా దీన్ని అయితే కనుక ఇలాగ సైడ్కి అనేది ఒక పినిస్ సాయంత లేకుండా పెట్టుకోవాలి. లేకుంటే కనుక ఒక సూత ఊరికి అలా కుట్టుకున్న నడుము దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు అనేది సరిపోతుంది. ఇంకా మా పాపకు వేసిన తర్వాత చూడండి ఇలా అయితే కనుక వచ్చింది. ముందుగా అయితే కనుక ఈ పైట పెట్టేశాను. తర్వాత అనేది బెల్ట్ పెట్టేస్తూ ఉన్నాను దీని మీద. ఇంకా నైట్ అయి సరిగా కనిపించలేదండి. నైట్ బర్త్డే పార్టీ నైట్ చేసేసుకుంది మా పాప అయితే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చుకొని. ఇంకా రాత్రి వేసుకున్న దాన సరిగా అనేది లైట్ వెళ్తారు లేక అనేది సరిగ్గా కనిపించలేదు. ఇంకా ఇలాగ అనేది నేను బెల్ట్ పెట్టేశానండి. ఇంకా నేను నాడలు అనేసి అన్నాను కదండి. నాడలు అయితే కనుక నేను బెల్ట్ దగ్గరనే అనేది సూత్తో కుడుతూ ఉన్నాను. పాప వేసుకున్న తర్వాత పినిస్ పెట్టిన ఇబ్బంది పడుతుంది అనేసి ఇలాగనేది కరెక్ట్గా పట్టుకాడికి వచ్చినట్టు పెట్టాను. ఇలా ఉంది.